నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 ద లార్డ్, praise the Lord. యేసు రాజా వందనం, యేసు రాజా వందనం, మరియ తనయా వందనం, మరియ తనయా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పాపుల రక్షక వందనం, పాపుల రక్షక వందనం, ఆ మంచి కాపరి వందనం, ఆ మంచి కాపరి వందనం, మమ్ము ప్రేమించే దేవా వందనం, మమ్ము ప్రేమించు దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ 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 ద లార్డ్. praise the Lord. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో తల్లి గర్భము నుండి మట్టిలో కలిసిపోయే వరకు అనేక మంది మనకు సహాయం చేస్తారు. గర్భము నుండి మొట్టమొదటిగా తల్లి నుండి తండ్రి, మన తోబుట్టువులు, మన యొక్క బంధుమిత్రులు, ఇంకా అనేక మంది ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇక్కడ నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఇంకా చాలామంది మనకి సహాయం చేస్తారు. మరి సహాయం చేసినటువంటి వారికి మనము సహజంగా మనం ఏం చేయాలి? ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం ఏం చేస్తాం? కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత తెలపాలి. దేవునికి ప్రియమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, గుణాలలో ముఖ్యమైనటువంటి దేవునికి ఇష్టమైనది ఏమిటంటే కృతజ్ఞత. క్రీస్తు ప్రభు అర్పించినటువంటిది కృతజ్ఞత బలి. ఇది మనం కొనియాడేటువంటి దివ్య బలి పూజ, అది కృతజ్ఞత బలి. ఏ విధంగా కృతజ్ఞత బలి అంటే, తనను తాను రిక్తుడుగా, ఒక గొర్రె పిల్లగా ప్రభు ఆ కల్వరి కొండలో తనను తాను తండ్రికి అర్పించాడు. కృతజ్ఞత తెలుపుతూ సర్వమానవాళి పాప పరిహారమై ఆయన తన్ను తాను తన తండ్రికి బలిగా అర్పించినటువంటిదే ఈ కృతజ్ఞత బలి. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు నేను ప్రత్యేకంగా మరియ తల్లి స్తోత్ర గీతాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే, మరియ తల్లిలో మనం నేర్చుకోవలసింది ముఖ్యమైనటువంటిది కృతజ్ఞత. మరియ తల్లి చక్కగా ఈ కృతజ్ఞత స్తుతిని పాడింది. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము స్తుతింపబడును గాక, ఆయన నామము పవిత్రపరపబడును గాక, ఆయన నామము ఘనమైనది. ఘనుడైనటువంటి దేవుడు మరియ తల్లి జీవితంలో గొప్ప కార్యములు చేశాడు. కని విని ఎరుగని రీతిలో, ఏ మానవునికి, ఏ కన్యశ్రీకి చేయనటువంటి రీతిలో దేవుడు మరియ తల్లికి చేసినటువంటి ఘనకార్యం ఏమిటంటే, మరియ తల్లిని తన కుమారునికి శ్రేష్టమైనటువంటి తల్లిగా ఎన్నుకోవటమే. ఆ ఘనత మరియ తల్లికే చెందింది. ఆ అదృష్టం ఎందుకని చెందిందంటే, మరియ తల్లి ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేది, దేవుని మహిమపరుస్తూ ఉండేది, దేవుని ధ్యానంలో ఉండేది. అనునిత్యము దేవుని అంటే పిచ్చి, మా లోమ్మలాగా. మరియ తల్లి అన్న దేవుడు అంటే ఆమెకేంటి?
ఏంటి? పిచ్చి. అంత దేవుడే. ఎప్పుడు ఉదయం లేచినా దేవుడే, ఎప్పుడు ప్రతి క్షణము దేవుని గురించి ఆలోచిస్తూ ఉండేది మరియ. అందుకనే దేవుడు ప్రత్యేకంగా స్త్రీలందరిలో ఎన్నుకోబడి ఆశీర్వదింపబడింది మరియ తల్లి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ కొద్ది క్షణము మనము కృతజ్ఞత గురించి ధ్యానించుకుందాం. అందుకనే కృతజ్ఞత లేనివాడు మృత్యుతో సమానం, చచ్చిపోయినటువంటి శవంతో సమానం. ఎవరైతే కృతజ్ఞత తెలపరో వారు ఎటువంటి వారు? జీవం లేనటువంటి వారు. జీవం ఉండగా, జీవం ఉన్నా సరే జీవం లేనటువంటిగా బతికేటువంటి వారు ఎవరు? ఎవరైతే కృతజ్ఞత తెలపరు. అటు తల్లిదండ్రులకైనా, అటు స్నేహితులకైనా, అటు ఎవరైనా సరే, ఏదైనా సరే మన జీవితంలో కొంతమంది సహాయం చేస్తే తప్పనిసరిగా మనం ఏం చేయాలి? కృతజ్ఞత తెలపాలి. అందుకనే కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, 103వ కీర్తన 2వ వచనములో, కీర్తనకారుడు 103వ కీర్తన 2వ వచనం, నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, అతని ఉపకారములను దేనిని మరువకుము. మరియ తల్లి దేనిని మరవలేదు. నా ఆత్మమా ప్రభువుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆయన చేసినటువంటి ఉపకార్యములు. కృతజ్ఞత అంటే 2 పదాలు, కృతజ్ఞత. కృత అంటే దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను గుర్తు చేసుకుని జ్ఞత. కృతజ్ఞత అంటే దేవునికి గుర్తు చేసుకుని దేవుని స్తుతించాలి. దేవుడు చేసినటువంటి మేలులను మనము ఎప్పుడు గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరచాలి, స్తుతించాలి. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఇక్కడ గుమ్ముగూడి ప్రార్థనతో ఈ దివ్య బలి పూజ చేస్తున్నామంటే సత్యబాబు గారు, లోవా వారి కుటుంబంలో దేవుడు అనేకమైనటువంటి మేలు చేశారు కాబట్టి దేవునికి ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పటి నుండి కోరిక ఇక్కడ దేవాలయం రావాలి, మాకంటూ ఒక దేవాలయం కట్టుకోవాలి, మాకంటూ ఒక ప్రదేశం ఉండాలి, ఆ ప్రదేశము దేవాలయము ప్రార్థనా మందిరముగా ఉండాలి అనేటువంటి కోరిక వాళ్ళది. దాని నిమిత్తం మనం దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి, కృతజ్ఞత తెలపాలి అన్ని వేళలా. అందుకనే పునీత పౌలుడు తెస్సలోనికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. పునీత పౌలుడు తెస్సలోనికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 18వ వచనంలో, సర్వవస్తులందు దేవునికి కృతజ్ఞులై ఉండాలి అన్ని వేళలా. నువ్వు జబ్బుగా ఉన్నావా? ఏం చేయాలి? కృతజ్ఞత తెలపాలి. నీ జీవితంలో సరిగా జరగటం లేదా? ఏం చేయాలి? కృతజ్ఞత, దేవుని స్తుతించాలి, కృతజ్ఞత తెలపాలి అన్ని వేళలా. అనారోగ్యం ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నప్పుడు, మన బిడ్డలు అనారోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని వేళలా దేవుడు మనల్ని ఇంకా దీవిస్తాడు. మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రత్యేకంగా ఏం చేస్తాం? దేవుని ప్రార్థన చేస్తున్నాం. ఏం చేస్తాం? మన ప్రార్థనలన్నీ ఎప్పుడు ఏముంటాయి? మన ప్రార్థనలన్నీ, బాబా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇదే గుండెమ్మ కోరికలన్నీ కోరదాం. మరి అన్నీ దేవుడు ఇచ్చేస్తే ఉపయోగం ఏమిటి? ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ముఖ్యంగా మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ అన్ని వేళలా దేవుణ్ణి కృతజ్ఞత తెలిపేటువంటి ప్రార్థనగా ఉండాలి. మరియ తల్లి చేసింది. మరియ తల్లి జీవితంలో అనేకమైనటువంటి, మనలాగా ఏదో సంతోషంగా ఉందనుకుంటాం కాదు,
అప్పుడే వయసులో వచ్చినటువంటి మరియ తల్లికి దేవదూత వచ్చి నువ్వు తల్లి కాబోతున్నావు. షాక్. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా సాధ్యం? ఇప్పుడే నేను దేవుని అనుగ్రహాల ద్వారా దేవుని నామమును స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంప్రదాయం, యూదా సాంప్రదాయం ప్రకారం పెళ్లి కాకుండా ఉన్నట్ల స్త్రీ గర్భం ధరిస్తే వాళ్ళ యొక్క పనిష్మెంట్ ఏంటి? రాళ్లతో కొట్టి చంపేస్తారు. మరి చూడండి, మరియ తల్లి గాబ్రియేలు దూత, దేవుని సమక్షంలో ఉన్నటువంటి దూత వచ్చి నువ్వు తల్లి కాబోతూ ఉన్నావు అన్నప్పుడు ఎవరైనా సరే గంతలేస్తారు, సంకలు కొట్టుకుంటారు. ఎందుకంటే అది గొప్ప అదృష్టం, గొప్ప భాగ్యం. కానీ మరియ తల్లి ఆలోచించింది ఒక సామాన్యటువంటి స్త్రీగా అది ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు దేవుని యొక్క దూత, దేవుని యొక్క అనుగ్రహాలు, పవిత్రాత్మ శక్తి నీపై ఆవరించును, పుట్టబోయే శిశువు పవిత్రుడు, దేవుని యొక్క కుమారుడు. అప్పుడు మరియ తల్లి దేవునికి తన యొక్క సమ్మతిని తెలిపింది. ఆయన చిత్తము నా జీవితంలో జరుగునుగాక. ఏం జరిగినా పర్లేదు, నన్ను రాళ్లతో కొట్టి చంపినా పర్వాలేదు, నన్ను సమాజంలో హీనంగా చూసినా పర్వాలేదు, నాకేం భయం లేదు. ఎందుకంటే నా దేవుడు నాతోడు ఉన్నాడు, నన్ను ఎన్నడూ విడువడు, ఆయన నామమే స్తుతింపబడునుగాక. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విలువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విలువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చెయ్యి పట్టి వేణు తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వేణు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విలువడు. యేసయ్యా 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 యేసయ్యా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. యేసయ్యా 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 యేసయ్యా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరులారా, మరియ తల్లి నమ్మింది, ఆ దేవుడు నన్ను
నడిపిస్తాడు. కష్టాలలో నన్ను ఎన్నడూ చెయ్యి విడువడు. నాకున్న కలిమి, నాకున్నదంతా పోయినా సరే, నేను సర్వాన్ని కోల్పోయినా సరే, సంఘంలో నన్ను వెలివేసినా సరే, సంఘంలో నన్ను అదో రకంగా ఆలోచించినా సరే, నా దేవుడు మాత్రం నన్ను చెయ్యి విడువడనేటువంటి నమ్మకముతో మరియ తల్లి దేవుణ్ణి అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించింది, కృతజ్ఞత తెలిపింది. మనము దేవుని ఎందుకు కృతజ్ఞత తెలపాలంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, ముఖ్యమైనటువంటి 3 పనులు. కృతజ్ఞత కలిగిన వారు 3 ముఖ్యమైన పనులు చేయాలి. మొట్టమొదటి, దేవుణ్ణి స్తుతించాలి. కీర్తన 116 కీర్తన 12వ వచనంలో, 116 కీర్తన 12వ వచనం, ప్రభు నాకు చేసిన ఉపకారములకు గాను, ప్రభు నాకు చేసినటువంటి ఉపకారముకు గాను అతనికి ఏమి అర్పింపగలను, ఇతనికి ఏమి అర్పించగలం? ప్రభు మనకు అనేకమైనటువంటి కొన్ని సందర్భాలు అంటాం, దేవుడు నాకేం చేశాడండి, దేవుడు నాకేం చేశాడు, నా జీవితంలో అన్ని కష్టాలే, పేద కుటుంబంలో పుట్టించాడు, చదువు రాలేదు, ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నాను, మరి దేవుడు నాకేం చేశాడు? దేవుడు ఏం చేయలేదు నీకు. నువ్వు జీవించేటువంటి ఆ జీవితం ఎవరిది? ఎవరిది? దేవుడిచ్చినటువంటి బహుమతి. నువ్వు పీల్చే గాలి, నీ శ్వాస, అది ఎవరిది? మొన్న కరోనా వచ్చినప్పుడు లక్షలు ఖర్చు పెట్టారు. దేనికి? ఆక్సిజన్ కోసం. ఇప్పుడు మనం ఎప్పుడైనా గమనించామా? మనం పీల్చుకునేటువంటి శ్వాసకి, మన పుట్టిన కానుండి మన భూమిలో మట్టిలో కలిసిపోయే వరకు ఎంత ఆక్సిజన్ మనం స్వీకరిస్తామో దానికి వెల ఉందా? మనం డబ్బులు పెట్టి కొంటున్నామా? లేదు. మరి ఆ శ్వాస ఆగిపోతే నువ్వు సంపాదించింది ఏమవుద్ది? నీ పేరు ప్రఖ్యాతులు ఎక్కడికి పోతాయి? ఏమైనా విలువ ఉందా? తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు చేసినటువంటి మేలులను మనము మరువకూడదు. ఏం చేయలేదు దేవుడు, అన్నీ చేశాడు. అందుకనే దేవునికి మనము కృతజ్ఞత తెలపాలి. రెండవది, దేవునికి సమర్పించాలి. మన జీవితాన్ని సమర్పించాలి, సర్వము ఆయనకి సమర్పించాలి, అనునిత్యము సమర్పించాలి. మేము సంపాదించుకున్న మన పేరు ప్రఖ్యాతులు, మనకేది వచ్చినా సరే, ప్రభువా ఇది నీవిచ్చినటువంటి భిక్ష, ఇది నువ్విచ్చినటువంటి కృప, నువ్వు చూపించినటువంటి ఆశీస్సులు. నేను మంచి కుటుంబంలో జన్మించానంటే అది నీ కృప. నేను ఆరోగ్యంగా తిరుగుతున్నానంటే అది నీ కృప. నా వ్యాపారంలో నేను అంతా జయం పొందుతున్నాను, నా వ్యాపారం ఇంకా 100 60 ఫలింపజేస్తుందంటే అది నీ కృప. లోమ గారు చెప్తారు, ఎప్పుడు చెప్తారు, మాకు ఏమీ లేదండి, మేము వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చేసాం లోమ, కానీ దేవుడు అన్నీ ఇచ్చాడు నాకు. లాస్ట్లో చెప్తారు, ప్రైజ్ ది లార్డ్. అందుకని మనము రెండవది దేవునికి అర్పించాలి. చివరిగా దేవుని సేవించాలి, దేవుణ్ణి మనము ప్రకటించాలి. దేవుడు చేసినటువంటి మేలులు ప్రకటించాలి, ఇతరులతో పంచుకోవాలి. ఎక్కడైతే 2 3 గుమ్ముగూడి ఉంటారో మనం ఏం ప్రకటిస్తాం? 2 3 కూడినప్పుడు ఏమి మనం మాట్లాడుకుంటాం? అని వాళ్ళెట్టా వీళ్ళెట్టా, అదిట్టా ఇదిట్టా, అది మనం ప్రకటించాలి, పంచుకోవాలి. ఏంటది? దేవుడు చేసినటువంటి మేలులను. మరియ తల్లి త్వరగా కొండ ప్రదేశానికి వెళ్తుంది. ఎవరి దగ్గరికి? ఎలిజబెత్ అమ్మ దగ్గరికి. ఎందుకని? ప్రకటించడానికి, సేవ చేయడానికి కూడా
కానీ దేవుడు చేసినటువంటి మేలులను ప్రకటించడానికి, ఎలిజబెత్ అమ్మతో పంచుకోవటానికి. ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ గృహానికి ఆమె వెళ్ళిందో, పవిత్రాత్మ ద్వారా ఇద్దరు వ్యక్తులు నింపబడ్డారు. కాబట్టి ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులేచాడు. ఎందుకని? పవిత్రాత్మ శక్తిని ఇద్దరు పొందారు కాబట్టి. మన ఇద్దరం ముఖాముఖిగా కలుసుకుంటే ఏం జరుగుతుంది? ఎప్పుడైనా మనం కూడా పవిత్రాత్మ శక్తిని పొందాం కదా, జ్ఞాన స్నానాలు. నేను పొందాను, మాస్టర్ పొందాను. మరి మీ ఇద్దరం ఎదురు బదురు కలిస్తే మరి తల్లిలాగా, ఎలిజబెత్ అమ్మలాగా ఆనందం, సంతోషంగా ఉండాలి. కానీ మనం పలితే తద్వారా దేవుడు చేసినటువంటి మేలులను మనము ప్రకటించాలి. తద్వారా ఈ దివ్యబలి పూజలో మనం ప్రార్థిద్దాం. ప్రభువు చేసినటువంటి మేలులను తలుచుకుంటూ దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, మరి తల్లి ఏ విధంగా అయితే కృతజ్ఞత కలిగి తన జీవితాంతం